ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పారు, పైనుండి వచ్చిన వాడను నేనే, మరలా తిరిగి ఇల్లు వాడను కూడా నేనే, నేనే మార్గము
నేనే సత్యము, నేనే జీవికి, ఎవడు లేడు, ఎవడు రాడు. ఈ దర్శనం కలిగిన తర్వాత యాకోబులో భయముతో ఉన్నవాడికి నమ్మకం పెరిగింది. వెంటనే లేచి తన మూటలో ఉన్న నూనెని తీసి ఆ రాయితో నిలబెట్టి రాయి మీద పోసి, ఇది మామూలు విషయం కాదు, ఇది బేతేల్ అన్నాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు లేక దేవుని మందిరము అని అర్థం. దేవునికి స్తోత్రం. తర్వాత అది బేతేలుగా పిలువబడుతూనే ఉంది. అప్పటి నుంచి తర్వాత లూసు అన్నారు, తర్వాత బేతేలు అన్నారు. బేతేలు పేరు కన్ఫామ్ అయిపోయింది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, పరలోకాన్ని చూశాడు, భూలోకాన్ని చూశాడు, మధ్యలో ఒక నిచ్చెనను చూశాడు. ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యూదా రాజు చనిపోయిన తర్వాత యెషయాకి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. అక్కడ కూడా దర్శనము, ఈ దర్శనం అర్థం ఏంటంటే శుద్ధి. శుద్ధి. యెషయా నోటికుండా యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు పలికించాలి అనుకుంటే, ప్రియులరా, యెషయి పెదవులు పవిత్రమైనవి కావు. బాగా మండుతుంది ఒక కొలిమి. దేవదూతకు చెప్పాడు తండ్రి అయిన దేవుడు, ఆ మండుచున్న నిప్పు కొరువిని కారు అంటాం, పట్టుకునే దాన్ని కారు అంటాం. అది దాంతో తీసుకువెళ్ళి యెషయా పెదవులకు తగిలిచ్చాయి. మనం వెళ్ళి నిప్పు మీద పడినా, నిప్పు వచ్చి మన మీద పడినా కాలిపోతుంది, తట్టుకోలేం కదా. తగిలిచ్చి ఉంచు. తీసుకువచ్చి తగిలిస్తే యెషయా తన తప్పు తాను తెలుసుకొని అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివాసము చేయుచున్నాను. ఏంటి ప్రభువా ఇది అంటే, అక్కడ అగ్నితో దేవుడు యెషయా పెదవులు శుద్ధి చేశారు. ఆ తరువాత లోకరక్షకుడైన యేసుక్రీస్తుని గురించి యెషయా బ్రహ్మాండమైన ప్రవచనం చెప్పాడు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనడు, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. అలాగే మోషే 40 రాత్రులు 40 పగళ్ళు 2 సార్లు దేవుడితో గడిపిన దేవుడే పర్వతం మీదకి దిగి వచ్చాడు, కానీ మోషే పరలోకానికి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళలేదు. తర్వాత మనకు తెలుసు, నిన్ను చూడాలని ఉందయ్యా అంటే, ఎనగ భాగంలో మాత్రమే చూస్తావు కానీ నా ముఖాన్ని చూస్తే నువ్వు చస్తావు కనుక నా ముఖాన్ని చూసే ప్రయత్నము నువ్వు చేయవు. ఇలాగే అబ్రహాం, ఇలాగే ఇస్సాకు, ఇలాగే యాకోబు, ఇలాగే మహానుభావులు ఎందరూ. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎందుకు చెబుతున్నానంటే, దర్శన రూపంలో వారు చూశారు కానీ కరెక్ట్గా ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. హల్లెలూయా. పరలోకం వచ్చింది మీ మధ్యకు అని చెప్పే ధైర్యము ఎవరికి లేదు. యేసయ్య ప్రారంభ దినాలలోనే పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అనే పదాన్ని ఎత్తాడు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఇంకా కొంచెం మనం తీసుకుని ఇలాగ బోధ చేస్తూ ఉంటే శిష్యులే అడిగారు, పరలోకం పరలోకం అంటున్నావు, వేర్ ఇట్ ఈజ్, వీ వాంట్ సీ దట్ ప్లేస్, షో అస్, షో మీ, నాకు చూపించు, మాకు చూపించు, వేర్ ఇట్ ఈజ్, టెల్ మీ. యేసయ్యా టెల్ మీ, మీరు క్యాచ్ చేయాలి దీన్ని. వెంటనే యేసయ్యా, ఇది యాకోబులాగా ఎక్కడేదో నిచ్చెన ఒకటి ఉంది, లేక యెషయాలాగా ఏదో కొలుము ఒకటి ఉంది, లేక మోషేలాగా సీనాయి పర్వతం ఒకటి ఉంది, పర్వతం. ఇంకా మహనీయులు ఎందరో, అబ్రహాం కూడా ఆదికాండ బ్రహ్మాండ దర్శనం చూసి ఇశ్రాయేలు ఉనికిని గూర్చి
ఇలా ఉన్నాయి, నాకు మాత్రం ఏం తెలుసయ్యా అని యేసయ్యా అనలేదు. దేవునికి స్తోత్రం. వీ వాంట్ సీ దట్ ప్లేస్, షో మీ అని అడిగిన దానికి యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటంటే, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. మా మధ్యనే ఉండటం ఏంటి? అవును అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకం అనగా ప్రభు అయిన యేసే. హల్లెలూయా. పరలోకం అనగా ప్రభు అయిన యేసే. యేసయ్య వారికి సమీపముగా వచ్చాడు. యేసయ్య వారికి దగ్గరగా వచ్చాడు. శరీరాన్ని, సాతాన్ని జయించి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఆటంకాలు తొలగించి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆయన అన్నాడు, ఇదివరకు భక్తుల కంటే పరలోక రాజ్యం మీ సమీపమునకు వచ్చింది, మీ దగ్గరకు వచ్చేసింది. ఇది విషయం. ఒకసారి మహాభక్తుడైన సాధు సుందర్ గారిని పరలోకమును గూర్చి ఆయన బోధ చేస్తూ ఉంటే, మీటింగ్కి వచ్చిన వారిలో నుండి ఒక ఆయన అడిగాడట, పరలోకం అంటున్నాము, వేర్ ఇట్ ఈజ్, అది ఎక్కడ ఉంది అని అంటే, యేసయ్య సమాధానాన్ని ఆధారము చేసుకొని సుందర్ సింగ్ తడుముకోకుండా వెంటనే జవాబిచ్చాడు. ప్రియులారా, ఏంటి ఆ జవాబు అంటే, పరలోక రాజ్యం ఏరుగా మీకు చూపించలేను, కానీ నా యేసు ఎక్కడ ఉంటే అదే పరలోకం. నా యేసు ఎక్కడ ఉంటే అదే పరలోకమయ్యా అంటే, అడిగిన వాడికి అర్థమయ్యి కొంత, అర్థం కాక కొంత, ఇంకొక ప్రశ్న వేయటానికి కూడా వాడికి ధైర్యము చాలలేదు. అందుకని సుందర్ సింగ్ ఎంత నమ్మాడో చూడండి. ప్రైజ్ ద లార్డ్. సమీపం. ఇప్పుడు దగ్గరకు వచ్చిన పరలోక రాజ్యంలోనికి వీళ్ళు చేరాలి. దగ్గరకు వచ్చిన యేసయ్య రూపంలో ఉన్న పరలోకాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఆశ ఉండొచ్చు పరలోకంలోకి వెళ్ళాలి అని. నరకంలోనికి వెళ్ళటానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అగ్ని ఆరదు, పురుగు చావరు. అయితే మనం కూడా గ్రహించవలసిన, ఆనాటి ప్రజలు కూడా మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే, యేసయ్య అను పరలోక రాజ్యం వీళ్ళ మధ్యకు వచ్చింది కరెక్టే, మరి వీళ్ళు ప్రవేశించాలంటే ఏం చేయాలి? అదే కీలకమైన మాట. వచ్చేసిందా? ఎక్కేయండి. నో. వచ్చేసిందా? దాటేయండి. నో. ప్రైజ్ ద లార్డ్. వచ్చేసిందా? మళ్ళీ దొరుకుతో లేదో, పదలరా త్వరగా వెళ్దాం. నో, అది కాదు వే. దగ్గరకు వచ్చిన దానిలోకి ప్రవేశించాలి అంటే మారు మనసు పొందాలి. యేసు ప్రభువు ఎంత కరెక్ట్గా చెప్పాడు అంటే, మానవాళికి మారు మనసు లేదనేగా, మానవాళి ఇంకా పశ్చాత్తాప పడలేదు అనేగా, పరలోక రాజ్యము దూరముగా ఉన్నా, పరలోక రాజ్యము దగ్గరకు వచ్చిన గముక్కుని వెళ్ళి చేరేది కాదు. ఎవరైనా పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అంటే అనుకున్న ప్రతి వాడు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఇది ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి. ఈయనకంటే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా బోధించాడు. ఆయన చాట గురించి మాట్లాడాడు, ఆయన గొడ్డలి గురించి మాట్లాడాడు. చాట ఎందుకు? తూర్పార పట్టడానికి. గట్టి గింజలు నీతిమంతులకు, తప్పలు మోసగాళ్లకు పోల్చబడ్డాయి. చెట్టు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో బలపడిన
బాగా బలిసిపోయిన వ్యక్తులకు పోల్చబడింది. ఒక చెట్టు నాటబడి బాగా ఎదిగి, చెప్పడు మన వాళ్ళు అన్నారు, మొక్కయి వంగనిది మ్రానయి వంగునా. మానులాగా ఎదిగిపోయాడు ఒక్కొక్కడు. మతమే, సిద్ధాంతమే, రాధాంతమే, దేవుడు దేవుడే, ప్రార్థనే. కానీ పాపములో వారు పండిపోయారు. అందుకని యోహాన్ అన్నాడు, ఇదిగో గొడ్డలి ఆ మొదట రెడీగా ఉన్నది, నరికి వేయుటకు రెడీగా ఉన్నది. గొడ్డలితో ఎదిగిన చెట్టు నరకటం అంటే తీర్పు అని అర్థం. తీర్పు. పట్టించుకునే నాదుడు లేడు అనుకుంటున్నారేమో, అడిగేవాడు లేడు అనుకుంటున్నారేమో. ఈ సువార్త మీకు ఒక తీర్పు లాంటిది. పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని సువార్తకు మీరు లోబడితే దేవునికి స్తోత్రం, మీరు బ్రతుకుతారు. లేకపోతే ఇక వద్దులే అనుకున్న చెట్టును నరికి వేయబడతారు. ఇక తర్వాత కావాలన్నా మీకు దొరకదు. ఆ బోధ విని యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు చాలామంది వచ్చి పశ్చాత్తాపడి యోహాను దగ్గర వారు బాప్తిస్మము పొందారు. అదే వరుసలో యేసయ్య కూడా పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం అందరం తెలుసుకోవలసింది ఏంటంటే, పరలోక రాజ్యము యేసయ్య అయ్యి ఉన్నా, పరలోకంలోనికి ప్రవేశింప చేయటానికి ఇచ్చిన అనుమతి యేసయ్య అయినా, యేసయ్య తెచ్చినా యేసయ్య ఇచ్చినా పొందాలి అనుకున్నవాడు చేయవలసిన పని ఏంటంటే మారు మనసు పొందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందటం అంటే ఏంటి? చాలామంది తెలియని క్రైస్తవ బోధకులు పతాకలు మారు మనసు పొందు అంటారు. ఇది తప్ప ఏరే బోధ లేదా? ఇది తప్ప ఏరే బోధ వీరికి రాదా? ఎంతసేపు ఇదేనా అని అంటారు. మనిషి మారునంత వరకు అవసరమైన బోధ మారు మనసును కూర్చిన బోధ. మారు మనసు ఎంత విలువైనది. యేసు ప్రభువాన్ని శిష్యులు అడిగారు, అయ్యా మరి ఏదో క్షమించమంటున్నావు, ఎన్నని క్షమించాలి, ఎన్ని రోజులు క్షమించాలి, క్షమాగుణాన్ని ఎంతకాలం మెయింటైన్ చేయాలి అని యేసు ప్రభు చెప్పారు. ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు, ప్రైజ్ ది లార్డ్, జీవించి ఉన్నంత వరకు. ఏంటి దీని అర్థం? దేవుడు మారు మనసు కూర్చి మొదలు పెడతాడు, వాడు పొందునంత వరకు మారు మనసు కూర్చిన బోధ చేస్తూనే ఉంటాడు. ఒక మనిషి చచ్చేదాకా దేవుడు అవకాశమును ఇస్తూనే ఉంటాడు. త్వరగా మారు మనసు పొందేవాళ్ళు కొందరు ఉంటారు, కొంచెం ఆలస్యముగా మారు మనసు పొందేవాళ్ళు చెప్పండి మరికొందరు ఉంటారు. సచ్చేదాకా మారు మనసు పొందని బ్యాచ్ కూడా ఉంటారు. వాళ్ళు అలా చచ్చిపోతారు కానీ మారు మనసు పొందరు. మారు మనసు పొందటం అంటే బైబిల్ అంటుంది, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం వచ్చేది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ పాప శరీరాలు పశ్చాత్తాపడి నూతనమైన మనసు రావాలి, హృదయములకు శుద్ధి కావాలి, అరికాళ్ళు మొదలుకొని నెత్తి వరకు స్వస్థత పొందాలి. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు.
మరి టైం అవుతుంది. ఇంకొక చిన్న రిఫరెన్స్ చదువుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా అబ్బా ఆగుదాం. దైవజనుడైన పౌలు మారు మనసు పొందని వ్యక్తిని పొందుమని కమాండ్ చేయటం కాదు, డిమాండ్ చేయటం కాదు, బెదిరించటం కాదు, బతిమాలు కొనుచున్నారు. కొన్నిసార్లు సేవకుడు కొంతమందిని బ్రతిమలాడవలసి వస్తుంది. అదే సేవకుడు కొన్నిసార్లు కోపపడవలసి కూడా వస్తుంది. యేసయ్య బతిమలాడిన రోజులున్నాయి, కోపపడిన రోజులున్నాయి. పౌలు గారు గద్దించిన రోజులున్నాయి, త్వరగా బతిమాలిన రోజులున్నాయి. రోమీయులంటే ఎవరు? అన్ని జనాంగములకు చెందినవారు. కొన్ని వందల సంవత్సరాలు క్రీస్తు మాటలు అర్థం చేసుకోలేదు సరిగదా. క్రిస్టియానిటీ భూమి మీద ఉండకూడదు అని సర్వనాశనము చేయటానికి కంకణము కట్టుకున్నవారు చెప్పండి, రోమీయులు. అలాంటి రోమీయుల మధ్య ఒక చిన్న సంఘము స్థాపించబడింది. ఎవరు వెళ్ళినా వారికి కూడా ఏం చెప్పాలి? మారు మనసు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మళ్ళా చదవండి 12వ అధ్యాయంలో ఏమని చెబుతున్నాడు? అదే వచనం చదవండి. రోమా. కాబట్టి పైన 11వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పి ఆ లింక్ చెబుతున్నాడు. కాబట్టి సహోదరులారా, లెక్కేసుకోండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే శరీరం. ఈ శరీరమునకు చాలా కోరికలు ఉన్నాయి. ఈ శరీరమునకు చాలా ఆశలు ఉన్నాయి. దీనినే బైబిల్ అంటుంది శరీర కార్యములు అని. ఎవడైనా కరెక్ట్గా మారు మనసు పొందాలి అనుకుంటే శరీరములను దేవునికి ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగము అంటే ఏంటి? సజీవం అంటే బ్రతికి ఉండటం. యాగము అంటే ఏంటి? బలి ఇవ్వటం. క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోవాలి. నీవు కష్టపడటానికి అవయవాలు దేవుడు ఇచ్చాడు. చేతులు ఇచ్చింది పని చేయడం కోసం, కాళ్ళు ఇచ్చింది నడవడం కోసం, కళ్ళిచ్చింది చూడటం కోసం, పళ్ళిచ్చింది నమలటం కోసం. ఇలా మీరు ప్రతిదాన్ని లెక్కేసుకుంటే దేనికుండే పని దానికి ఉంది. కానీ ఈ శరీర సంబంధమైన అవయవాల వలననే పాప కార్యములు కూడా జరుగుతున్నాయి. లోకములో ఉన్నది, వీటిలో ఉన్న చెడు పరలోక రాజ్యములోనికి వెళ్ళకుండా ఆటంకాలు కలిగిస్తున్నాయి అనంటే, కలిగించకుండా నీవు కలిగిన ప్రతి శరీర అవయవాలను ఏం చేయాలి? ఇచ్చేయాలి. సజీవ యాగముగా. ఒక బ్రతికిన దాన్ని నిప్పులో పడేస్తే ఏమైపోతుంది? ప్రాణముతో ఉన్నదాన్ని అగ్గిలో పడేస్తే ఏమైపోతుంది?
కాలిపోతుంది, ఇబ్బంది కలుగుతుంది. కానీ కాలటానికి ఇష్టపడితే, ఇబ్బంది పడటానికి ఇష్టపడితే, బాధ అయినా ఇష్టపడితే అగ్ని ఆ అవయవములను శుద్ధి చేస్తుంది. క్రైస్తవుడు దెబ్బతినేది ఇక్కడే. ఇచ్చినట్లే ఇస్తారు. ఇచ్చేసాం దేవుడికి అంటారు. నా చేతులు నీవే, నా కాళ్ళు నీవే, నా శరీర అవయవాలు నీవే. ఈ శరీర ఆశ లోక సంబంధమైనది, ఈ నేత్రాశ లోక సంబంధమైనది, ఈ జీవపు డంబం అతిశయం అనేది కూడా లోక సంబంధమైనది, దుష్టుని మూలముగా కలిగినది. ప్రభువా, నా అవయవాలను అగ్నిలో కాల్చబడుటకు నేను ఇష్టపడుతున్నా. నన్ను కాల్చు. మన వెనక్కి వెళ్దాం. యెషయా పెదవులను కాల్చినట్లుగా నన్ను కాల్చు. మోషే నిప్పుల మధ్య ప్రాణముతో చిలగాటలాడి వెళ్ళినట్లుగా నిప్పుల మీద నన్ను నడిపించు. దిక్కు తోచని స్థితిలో యాకోబు గొప్ప దర్శనము కలిగినట్లుగా అలాంటి దర్శనము నాకు చూపించు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక అవయవము నా మాట వింటోంది, ఒక అవయవము నా మాట వినడం లేదు, దీనిని నేను కాల్చబడటానికి ఇష్టపడుతున్నా, దీనిలో ఉన్న చెడుని దహించి వేయబడటానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. ఇదిగానే ఉండి ఇది మారు మనసు పొందదు. పొందకపోతే పరలోకంలో ప్రవేశించే మాట తరువాత పరలోకం పేరు ఎత్తుటకైనా నేను అర్హుడను కాను. టీవీ కార్యక్రమాలు వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ మాటలు మేము వింటున్నాము, సంతోషించి ప్రభువుని స్తుతించుచున్నాము. ఈ విషయంలో ప్రభువారు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఈ రీతిగా ముందుకు వచ్చి సహాయపడాలి అని మనవి చేస్తున్నాము. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.